తుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్థ్యం స్వం శృతిశతశిరసిద్ధ మధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం స్రజినిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. ఈరోజు మన ధనుర్మాస వ్రతంలో 28వ రోజు పాసురానుసంధానం చేసి అర్థాన్ని భావిద్దాం. కరవైగళ్ పిన్సెన్రు కానం సేరుందుంబోం அறிவொன்றுமில்லாத ஆய்குலத்தும் ஒன்றன்னை பிறவிப்பெருந்தனை புண்ணியம் யாமுடையோம் குறைவொன்றுமில்லாத கோவிந்தா உந்தன்னோடு உறவேல் நமக்கிங்கு ஒழிக்க ஒழியாதும் அறியாத பிள்ளைகளும் அன்பினால் ஒன்றன்னை சிறுபேரலை தனவும் சீரியருளாதே இறைவா நீ తారాయ్ పరై ఏలో రెంబావాయ్. ఇంత భగవంతుడితో సాయుజ్యాన్ని అనుభవించే మోక్షదశకు చేరినా మరొక పరీక్షలాగా ఇంకా వీడికి లోపల ఏమైనా స్త్రీత్వాభిమానము లేకపోతే సాధించుకున్న పుణ్యాలు ఏమన్నా ఉన్నాయా ఇక్కడికి రావటానికనో చెక్ చేయాలన్నట్టుగా భగవంతుడు చూపబడిందేమో. మరొక్కసారి చివరగా కూడా మాకు అకించనులం మేము, మాకు ధర్మం తెలియదు, జ్ఞానం లేదు, భక్తి లేదు, ప్రపత్తి కూడా ఎలా చేయాలో తెలియదు, నువ్వే దిక్కయ్య, నువ్వే శరణమనే భావం. పుణ్యాలు 2 రకాలుగా ఉంటాయి. తయారైన పుణ్యం, తయారు చేసుకునే పుణ్యం. తయారైన పుణ్యాన్ని సిద్ధ పుణ్యం అంట. తయారు చేసుకునే మన సాధన వల్ల చేసుకుంటూ వెళ్తాం. కనుక కృష్ణ అసలు నువ్వెవరు, ఎక్కడుంటావు, ఎలా ఉంటావు మాకు తెలియదు, కానీ నువ్వు వెతుక్కుంటూ మా మధ్యకు వచ్చి పుట్టావు కదా, మా గోపకుల దగ్గరకు వచ్చి చేరావే, ఇది మా పుణ్యమయ్యా. మేం సొంతగా తయారు చేసుకున్న పుణ్యాలు ఏవి లేవు మాకు, నువ్వు రావటమే మా పుణ్యం. మాకు తెలియక ఇన్నాళ్ళు నిన్ను కృష్ణ, ఏదో నారాయణ, ఏదో వాసుదేవ అంటూ నీ పెద్ద పెద్ద పేర్లు అనుకుంటూ పిలిచాం, కానీ నీకు ఇష్టమైన పేరు ఒకటి ఉంది, గోవిందా అని. మా కోసం కష్టపడి మా మీద ప్రేమను చాటే పేరు అది. గోపీజన రక్షకుడు పరమాత్మ అని చెప్పే పేరు గోవిందా అండి. మనకి మహాభారతంలో కృష్ణుణ్ణి ద్రౌపదీదేవి తనని రక్షించమని ప్రార్థించినప్పుడు శంఖచక్ర గదాపాణి ద్వారకా నిలయ అచ్యుత గోవింద పుండరీకాక్ష రక్ష మాం శరణాగతమని పిలిచింది. శంఖచక్ర గదాపాణి అంది, ద్వారకా నిలయ అంది, అచ్యుత అంది, ఇన్ని నామాలు పెట్టింది. కానీ కృష్ణుడు ద్రౌపదీదేవి పిలిచినటువంటి దాన్ని స్మరించుకుంటూ దూరంగా ఉన్న నన్ను గోవిందేతి యదాక్రందత్ కృష్ణ మాం దూరవాసినం అనుకుంటాడు. గోవిందా అని పిలిచింది దూరంగా ఉన్న నన్ను కృష్ణ అంటే ద్రౌపదీదేవి. ద్రౌపదీదేవికి కూడా కృష్ణ అని పేరు ఉంది, నల్లని వర్ణము కలిగినది కనుక ఆవిడ నన్ను పిలిచింది ఆ పేరుతో అనుకున్నాడు. ఇది ఎంతమంది చదివారు, ఎవరికి తోచలేదు, పట్టలేదు. ఇందా చెప్పుకున్నాం కదా, ప్రేమ కలవాళ్ళు మాత్రమే గుర్తిస్తారండి. ఊరికే ఏదో మాటలు చెప్పడం, ఉపన్యాసం చెప్పడం కాదు పాండిత్యం. భక్తి అంటే ప్రేమని ఆచరణలో చూపించటం. గోదాదేవి ఈ తిరుప్పావై వ్రతాన్ని ఆచరించటానికి ముందు, ఇది ఆచరించే సందర్భంలో భగవంతుడికి ఒక మొక్కుకుందండి. ఎప్పుడుది? కలియుగం ప్రారంభించినటువంటి 98వ సంవత్సరంలో, అంటే ఇప్పటికే 5000 సంవత్సరాల కిందట. ఏం మొక్కుంది? స్వామి నన్ను నువ్వు పెళ్లి చేసుకుంటే నీకు 108 గిన్నెలతోనో అక్కారు వడిసెల్ పాయసమని ఒక అద్భుతమైన పాయసం తయారు చేసి నీకు నివేదన పెడతా. ఎక్కడ? తిరుమాలిరిం సోలై అని ఒక దివ్య దేశం, సుందరబాహు స్వామి ఉంటారు అక్కడ. అక్కడ ఒక 100 గిన్నెల పాయసం నీకు సమర్పిస్తాను మొక్కుకుంది. కానీ అమ్మవారు తిరుప్పావి వ్రతం ఆచరించాక భగవంతుడు ఆవిడ్ని తీసుకొని రమ్మనమని అర్చకులకు ఆజ్ఞాపించాక అమ్మవారిని తీసుకొని శ్రీరంగ క్షేత్రానికి చేరి అర్చకులు ఆ అమ్మవారిని స్వామి అర్చారూపం ప్రక్కన ఉంచి వేద మంత్రములతో వివాహం చేశాక అమ్మవారి అంతర్ధానం వైపు స్వామిని కలిసిపోయిందండి. మరి ఇంకెప్పుడు మొక్కి ఎలా తీర్చుకుంది? పాటల్లో పాడింది, ఇలా నీకు సమర్పిస్తానని. ఆవిడ నాచ్యార్ తిరుమొഴి అని ఒక ప్రబంధం పాడింది. ఆ ప్రబంధంలో స్వామికి ఎన్నెన్నో ప్రేమలేఖలు పంపింది. అందులో ఈ మాట కూడా ఉంది. స్వామిని అలంకరించాక, స్వామిలో చేరాక సుమారు ఒక 4000 సంవత్సరాలు గడిచాయండి. 10వ శతాబ్దంలో భగవద్ రామానుజుల వారు వచ్చారండి. అంత ముందాక ఎంతోమంది అది విని ఉండవచ్చు, చదివి ఉండవచ్చు. ఎవరికి తోచలా. భగవద్ రామానుజుల వారు వచ్చాక అరేరే గోదాదేవి ఇట్లా మొక్కుకుంది కదా, నన్ను పెళ్లి చేసుకుంటే నీకు ఒక 100 గిన్నెల పాయసం ఇస్తానని. ఆ మొక్కు ఇప్పటిదాకా ఎవరు తీర్చలేదు కదా, మనం తీరుద్దాం అనుకున్నారండి. ఇది నమ్మకం అండి. ఇందుకు వాళ్ళ ఆచార్యులు జగదాచార్యులు అయ్యారు. ఇందుకు వాళ్ళు ఇవ్వేళ్ళకి నిత్యారాధ్యులయ్యారు. ఇందాక చెప్పామే,
ఒక కులశేఖరులు ఎప్పుడో జరిగిన చరిత్రను ఇప్పుడు జరుగుతున్నట్టు విని రియాక్ట్ అయ్యారు. రామానుజులు ఎప్పుడో అమ్మవారు చెప్పిన ఒక ప్రతిజ్ఞని విని ఇప్పుడు నెరవేర్చాలనుకున్నారు. ఎప్పుడో భగవంతుడు పెరిగితే ఇప్పుడు మంగళం పాడతానంది గోదాదేవి. ఇది ప్రేమకి చిహ్నం అంటే. కాలం తరిగిపోతుంది వాళ్ళ మధ్య, వాస్తవికత తరిగిపోతుంది వాళ్ళ మధ్య, సాధ్యాసాధ్యాలు మర్చిపోతారు వాళ్ళ మధ్య. 80 ఏళ్ల తల్లి కండలు తిరిగిన తన కొడుకు ఎక్కడో దూరం నుంచి పెద్ద పెట్టె మోసుకుంటూ వస్తారే, చిక్కిపోయావు, అలసిపోయావు, ఏం మోస్తావు, నేను మోస్తానంటుందిట. ప్రేమ కలిగిన తల్లి, 80 ఏళ్ల వయస్సు, నా బలం ఎంత, వాడి బలం ఎంత, వాడు మోయాలనే విషయం మర్చిపోతుంది. ప్రేమకి శక్తి ఉంటుంది. రామానుజుల వారు ఎప్పుడో 4000 సంవత్సరాల కిందట గోదమ్మ చేసిన ఒక ప్రతిజ్ఞని, లేదా ఒక ఒట్టుని, లేదా ఒక మొక్కుని ఆయన పట్టుకొని తిరుమాలిరుంసోల క్షేత్రానికి ఆయన వెళ్ళి ఈ 100 గిన్నెలతోనూ ఈయన పాయసం చేయించి, ఆనాడు మా అమ్మ నీకు సమర్పిస్తానంది కదా, ఆవిడ నీలో చేరిపోయింది కదా, ఆవిడ తరపున నేను సమర్పిస్తున్నానని సమర్పించాట. ఆయన భక్తికి నమ్మకానికి అమ్మవారు అర్చకుల్ని ఆవేశించి అన్నా అని పిలిచిందటండి ఆయన్ని. యతిరాజ సహోదరి అంటారు. అప్పటి నుంచి గోదాదేవిని, రామానుజుల వారిని గోదాగ్రజ అని పిలుస్తారు. ఇది భక్తికి గొప్పతనం, ఇది విశ్వాసం. అంటే ఎందుకు వాళ్ళు జగదాచార్య జగద్గురువులు అయ్యారు. పుంకాను పుంకాలుగా ఏవేవి పడితే అవి మాట్లాడటం వల్ల జగద్గురువులు, జ్ఞాన సంపన్నులు, పెద్ద పెద్ద గురువులు కాలేదు. నమ్మారు, చెప్పిన దాన్ని నమ్మారు, ఆచరించారు, ప్రేమించారు. అహంకారంతో జ్ఞానాన్ని చూసుకుని విర్రవేగలేదు, ఏతొస్తే అది మాట్లాడలేదు. శాస్త్రీయమైన మాటలు మాట్లాడారు, ప్రమాణబద్ధంగా మాట్లాడారు, వాటిని ప్రేమతో మాట్లాడారు, సర్వజన క్షేమం కోసం మాట్లాడారు, వినయంతో మాట్లాడారు, అణకువతో మాట్లాడారు, శాస్త్ర విరుద్ధం కాని రీతిలో మాట్లాడారు. ఇది జ్ఞానుల గొప్పతనం, మహాత్ముల గొప్పతనం. ఈయన గుర్తించారండి రామానుజుల వారు. అరే, భారతంలో కృష్ణుడు ఈ మాట అన్నాడంటే అర్థం ఏంటి? ద్రౌపదీదేవి ఒకసారి చెప్పిన నామాల నుంచి ఈయన మళ్ళీ గోవిందనామాన్ని పిక్ చేసి దాన్ని రిపీట్ చేశాడంటే ఈ నామం ఈయనకి బాగా ఇష్టమని. మన తిరుమల కొండ ఎక్కేటప్పుడు ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా 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 అనే నామం అనాలనే ఏర్పాటు రామానుజు వారు 1000 ఏళ్ల క్రితం చేశారండి. ఇవాళ మనం కొండ ఎక్కేటప్పుడు ఎందుకు ఆ నామం పలుకుతున్నాం? మనం అందరం గోవిందా 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 అని. దేవుడికి చాలా పేర్లు ఉన్నాయి కదా. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవింద అనే నామాన్ని ఎందుకు ఎక్కువగా రిపీటెడ్గా పలుకుతున్నాం? చాలా పేర్లు, శ్రీనివాస, రామ, కృష్ణ, అన్ని పేర్లు ఆయనవే, నారాయణ, ఏదో మత్స్యరూప, కూర్మరూప, ఇన్ని పేర్లు ఉన్నాయి కదా. కానీ ఎందుకు గోవింద అంటున్నామంటే రామానుజుల వారు ఈ సంఘటన భారతం చదివాక, ఓహో, ద్రౌపదీదేవి ఇన్ని పేర్లు పిలిచిన కృష్ణుడు తిరిగి గోవిందనామాన్ని గుర్తు చేసుకున్నాడంటే దేవుడికి ఆ పేరు బాగా ఇష్టం. ఎందుకు ఇష్టం? గోవులని కాపాడాడని ఆ పేరు వల్ల తెలుస్తుందండి. గోపకులని కాపాడాడు ఆ పేరు వల్ల తెలుస్తుందండి. ప్రేమతో ఉండి స్త్రీమూర్తులైన గోపికలని కాపాడని ఆ పేరు వల్ల తెలుస్తుందండి. గోవింద పట్టాభిషేకం చేసిన ఇంద్రుడు ఆయనకి ఇచ్చినటువంటి గోపీజన సంరక్షక బిరుదది. అది భలే ఇష్టం ఆయనకి. అందుకే గోదమ్మ నిన్నటి పాసురంలో, అంటే 27వ పాసురంలో, 28వ పాసురంలో, 29వ పాసురంలో వరుసగా గోవిందనామాన్ని పలుకుతుంది ఆయనకి ఇష్టమని. ఇది గుర్తించిన భగవద్రామానుజుల వారు భారత ప్రమాణాన్ని, గోదమ్మ యొక్క ఈ సంప్రదాయాన్ని తిరుమల కొండ మీద కూడా వెంకటేశ్వరుడి దగ్గర గోవిందా గోవిందా అని పలకండి, స్వామి ఆనందిస్తాడు, సంతోషిస్తాడంటూ ఆ సంప్రదాయాన్ని పెద్దలు ఏర్పరిచారు మనకి. ఈరోజు పిలుస్తుంది కరవైగల్ పిన్ సెండ్రు కాణం సేరుందుంబోం అరివన్రు మిల్లాద ఆయ్కులత్. అయా, మా గురువులు ఎవరంటే గేదెలే. వాటి వెనక్కి కదా మేము వెళ్తాం. ఆ రోజు గేదెలను మేపుతూ అడవుల్లో తిరిగే మాకు కల్మషం ఉండదు. మాకు వేదాలు, శాస్త్రాలు వాటిలో ఏమున్నాయో తెలియదు, పురాణాల్లో ఏమున్నాయో తెలియదు, ఆ వ్యాకరణ సూత్రాలు ఏంటో తెలియదు. కానీ మమ్మల్ని వెతుక్కుంటూ నువ్వు పుట్టావు చూడు, ఇది మా అదృష్టం. నువ్వే మా దగ్గరికి వచ్చేసావు కదా. మేమేమి యజ్ఞయాగాది ప్రక్రియలో భక్తినో, ఉపాసననో, అనుష్ఠానాన్ని మార్గంగా పట్టుకొని నిన్ను పట్టరాలా. నీవు ప్రేమతో, నిర్హేతుక కృపతో, ఏ కారణం లేకుండా నిర్వ్యాజముగా నువ్వు మా దగ్గరికి వచ్చావు. ఇది మా భాగ్యం, మా పుణ్యము. కానీ తెలియక మా నిన్నాళ్ళు వేరు పేర్లతో పిలిచాం. కానీ గోవిందా, మావాడివి నువ్వు. గోవిందా అంటే మా కోసం వచ్చిన వాడివి అని మరలా పిలుస్తూ, చిన్నపిల్లలు, ప్రేమించేవాళ్ళు, పిచ్చివాళ్ళు, ముగ్గురు తప్పు చేస్తే పట్టించుకోకూడదట. ప్రేమించేవాడు తప్పు చేస్తే పట్టించుకోకూడదు, అలాగే చిన్నపిల్లలు తెలియక చేస్తే పట్టించుకోకూడదు, మనస్థితి బాగా లేని వాళ్ళు తప్పు చేస్తే కూడా పట్టించుకోకూడదు. కనుక మమ్మల్ని ఈ 3 కారణాల వల్ల క్షమించి అనుగ్రహించు. ఇరైవా నీ తారై పరై ఏలో రెంబావై అంటూ కీర్తించింది ఈనాటి పాసురంలో. క్రమంగా తెలుసుకుంటూ ముందుకు సాగుతాం. ఆండాళ్ తిరువడిగళే శరణం.